ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రేషన్ షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. రేషన్ తీసుకునేందుకు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం ఒకేసారి 3 నెలలకు సంబంధించిన బియ్యం సరఫరా చేస్తుండటంతో సర్వర్ మొరాయిస్తుండటంతో జాప్యం జరుగుతోంది. ఒక్కొక్క వినియోగదారుడివి 3 సార్లు వేలిముద్రలు నమోదు చేయాల్సి రావడం ఇబ్బందిగా మారింది. మరోవైపు కూలి పనులు చేసుకునే తాము రోజుల తరబడి షాపుల చుట్టూ తిరగడం సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు. రేషన్ షాపుల వద్ద డీలర్లు వినియోగదారులు పడుతున్న అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపుల వద్ద వినియోగదారులంతా కూడా పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వరుసగా జూను, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించినటువంటి రేషన్ ఒకేసారి ఇస్తుండేటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఈ యొక్క రేషన్ షాపులకు తరలి వచ్చి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యాన్ని తీసుకోవడానికి ఇక్కడ లైన్లో నిల్చుండేటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి షాపు నెంబర్ 47 దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క వినియోగదారులంతా కూడా ఉదయం నుంచే ఈ యొక్క షాపుకు రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం వానాకాలంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒకటేసారి 3 నెలలకు సంబంధించినటువంటి యొక్క రేషన్కి సంబంధించిన బియ్యాన్ని సరఫరా చేయాలని తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రకమైనటువంటి ఇబ్బంది వస్తుంది. ప్రధానంగా ఒకేసారి ఒక్కొక్క వినియోగదారు 3 సార్లు దీనికి సంబంధించినటువంటి యొక్క మిషన్లో తమ యొక్క వేలిముద్రను నమోదు చేయాల్సి ఉండేటువంటి యొక్క నేపథ్యంలో సర్వర్ బిజీగా ఉండడంతో సమయం ఎక్కువ అవుతుంది. మరొక వైపు ఇక్కడ రకరకాలైన స్టేట్కి సంబంధించినటువంటి వాటా, తర్వాత కేంద్రానికి సంబంధించినటువంటి వాటాలు ఉన్న సందర్భంలో 2 సార్లు యొక్క మిషన్లో ఆపరేట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మరొక వైపు కేవలం నెల వచ్చిన వారికి సంబంధించిన రేషన్ను సంచులను వేసుకోవడానికి ఈ యొక్క డీలర్లు కూడా చిన్న చిన్న సెటలు తీసుకొని వాళ్ళ యొక్క పనులు కొనసాగించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒకేసారి 3 నెలలకు సంబంధించినటువంటి యొక్క బియ్యం పెద్ద మొత్తంలో వస్తే ఆ యొక్క సంచులను భద్రపరచుకోవడం కూడా తమకు ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది వినియోగదారులు వచ్చారు. వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని తెలుసుకుందాం. చెప్పమ్మా, మీకు ఏమి ఇబ్బంది అవుతుంది? ఎప్పుడు వచ్చినావు? పొద్దుగాలు వచ్చిన బిడ్డే, పేరు వస్తలేదు, ఆడ పానం చూస్తుంది, ఆకలి అవుతుంది, ఇంకెవరికి చెప్పుకుందు. మంచిగా లేదు, ఒక్కొక్క నెల వేసేదే మంచిగా ఉంది. ఒక నెల బియ్యం వేస్తేనే బాగుంటుంది మాకు. ఇట్లా 3 నెలలు అంటే మోసుకపోనికి చేత కాదు, పానాలు చూస్తుండయి. ఎవరికి చెప్పుకోవాలి? మా ఇంట్లో మగ పిల్లలు లేరు, పొద్దుగాలు లేస్తే పనికి వెళ్ళిపోతారు. 2 గంటల సేపు అవుతుంది. నెల ఇచ్చే మంచిగా ఉంటుంది. 3 నెలలు అంటే ఒకటే పారంటే ఇబ్బంది. 6 గంటలకు వచ్చినాం 2 పిల్లలను తీసుకొని. ఈ నెల ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇబ్బంది ఎంతసేపు నేను నిలబడాలి. డీలర్ ఉన్నారు, వారు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది చెప్పండి. ఒకటేసారి 3 నెలలకు ఇస్తుండే దాంట్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఏ రకమైన సమస్య ఉంది? ఇబ్బంది ఉంది సార్. ఒక్క కార్డు 3 సార్లు జూన్, జూలై, ఆగస్టు ఒకటేసారి కొట్టాల్సి వస్తుంది. పబ్లిక్ అవాస చూడలేకపోతున్నాం. ఒకటేసారి అయింటే నెల ఇచ్చింటే ఇంత ఇబ్బంది ఉండకుండే. ఇప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది. సెంట్రల్ ఒకసారి కొట్టాలి, స్టేట్ ఒకసారి కొట్టాలి, చాలా ఇబ్బంది అవుతుంది. 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఒకేసారి ఇవ్వాల్సి రావడంతో అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. ప్రధానంగా వినియోగదారులేమో తాము ఒకటేసారి 3 నెలలకు సంబంధించినటువంటి యొక్క బియ్యాన్ని తీసుకెళ్లడానికి కోసము అదనంగా ఆటోలు తీసుకురావాల్సి వస్తుంది. తర్వాత అదనపు భారం పడుతుందని చెప్తున్నారు. గంటల తరబడి ఒకవేళ షాపుల వద్దనే ఉంటే తాము కూలి చేసుకునేటువంటి వాళ్ళం కాబట్టి కూలి పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరొక డీలర్లు మాత్రము తమకు ఉండేటువంటి ఒక చిన్న షటర్లో 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఒకేసారి ఇక్కడ స్టాక్ చేయడం అనేటువంటిది కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. ఈ యొక్క సర్వర్ లోడ్ కారణంగా వచ్చినటువంటి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి తంబు తీసుకునేటువంటి సందర్భంలో ఈ యొక్క సర్వర్ ఇబ్బంది వల్ల చాలా సమయం పడుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.